ఒక ప్రకాశవంతమైన సోమవారం ఉదయం మేడం ఎలిఫెంట్ వచ్చే వారంలో చాలా కష్టమైన పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తక్కువ మార్కులు సాధించిన వారికి శిక్ష విధించబడుతుందని కూడా చెప్పింది. ఈ ప్రకటనతో తరగతి భయంతో కదిలింది. కాంగరూ, క్రొకడైల్ మరియు మంకీస్ పరీక్షకు ఎలా చదువుకోవాలో ప్రణాళికలు రూపొందించసాగాయి. కానీ రాబిట్ ఒక మూలలో కూర్చొని అలసటగా క్యారెట్ తింటూ ఉన్నాడు. అతను ఎప్పటిలాగే అధిక ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. నేను ఒక్క రోజులోనే అన్ని విషయాలు చదువుతాను, మీరు కాస్త వేచి చూడండి అని అతను గర్వంగా చెప్పాడు. పరీక్షకు ముందు రాత్రి రాబిట్ రాత్రంతా నిద్ర లేకుండా చదువుతున్నాడు. కానీ ఇంత తక్కువ సమయంలో అన్ని విషయాలను చదవడం అతనికి కష్టంగా అనిపించింది. అతను భయంతో గందరగోళంలో ఉన్నాడు. కానీ ఒక పాఠం నుండి మరొక పాఠానికి దూకుతూ ఉండిపోయాడు. చివరకు పరీక్ష రోజు కాంగరూ, క్రొకడైల్ మరియు మంకీస్ రాయడం ప్రారంభించారు. వారు చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే వారు ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నారు. కానీ రాబిట్ గత రాత్రి ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. ఆ పరీక్షలో 5 నిమిషాల తర్వాత రాబిట్ నిద్రపోయాడు మరియు చివరికి పరీక్షలో విఫలమయ్యాడు. మీకు మా కథలు నచ్చాయా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో మరిన్ని మంచి కథలు మీకు అందించగలుగుతాం. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుతుంది.